ఆంధ్రప్రదేశ్ కురుమ సంఘంకు 2 ఎమ్మెల్సీ స్థానాలు కావాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు. కురుబ సంఘంకు 5 ఎకరాలతో పాటు 10 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కురుబులకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలని కోరారు. కురుబ కులం ఐకమత్యంగా ఉండేందుకు ప్రతి నెల రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నామని జబ్బల శ్రీనివాసులు వెల్లడించారు. పక్క రాష్ట్రంలో కురుబులకు 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగిందని, అలాగే గొర్రెల పెంపకానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించారని తెలిపారు. అలాగే మన రాష్ట్రంలో కూడా కురుబు కులాలకు 2 ఎమ్మెల్యే టికెట్లు 1 ఎంపీ టికెట్లు ఇవ్వాలని విన్నవించారు శ్రీనివాసులు. గత నెలలో జనరల్ బాడీ మీటింగ్లో మళ్ళా రెండవసారి నాకు అవకాశం పెద్దలు అందరూ ఇచ్చినారు. దగ్గర 10 రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ హాజరైనారు. మా రాష్ట్ర సంఘానికి గౌరవ అధ్యక్షులుగా శ్రీ తట్టి అర్జునరావు గారు, ఎన్నో విద్యా సంస్థల అధిపతి, విజయ నర్సింగ్ దీని అధిపతిగా ఉన్నారు, గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వీరి సలహాలు సూచనలతో మా ప్రతి నెల రాష్ట్ర స్థాయి సమావేశాలు జరుగుతుంటాయి. మన సమావేశంలో భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 13 కోట్ల మంది కురుమ అంటే రకరకాల పేర్లతో ధన్గర్, పాల్, గడేరియా ఈ విధంగా పిలుస్తుంటారు. వాళ్ళందరూ సందేశాలు చాలా చక్కగా వినిపించినారు. కురుబ కులం ఐకమత్యం కోసం, కురుబ జాతి మహోన్నతి కోసం తగిన సలహాలు సూచనలు ఇచ్చినారు. ఆంధ్రప్రదేశ్లో కానీ దగ్గర 25 లక్షల మంది కురుమ జనాభా ఉన్నారు. కురుమ కమ్యూనిటీ యొక్క ఎలక్షన్స్ 2017లో జరిగినాయి. మా కురుమ కులస్తులు మన స్టేట్లో, మన ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల పైగా జనాభా ఉన్నాం. ఇంత జనాభా ఉన్న వారికి 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఇవ్వడం చాలదని, ఇంకా మినిమం 5 ఎమ్మెల్యే ఇవ్వాలని, 5 ఎమ్మెల్యే టికెట్ రాబోయే ఎలక్షన్లో ఇవ్వాలని అధ్యక్షుడిగా నేను ఉన్నాను. గత నెలలో జనరల్ బాడీ మీటింగ్లో మళ్ళా రెండవసారి నాకు